న్యూయార్క్ రాజధాని తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద రాజధానిగా అమరావతి అవతరించబోతోంది. ఇట్ మే టేక్ 10 to 15 years, బట్ ఆ తర్వాత ఒకసారి విజువలైజ్ చేసుకోగలిగితే ఎంత అద్భుతమైన నగరం ఈ దేశంలో, న్యూఢిల్లీని తలకు మించిన నగరం ఇక్కడ రాబోతుంది అనేది గమనించవచ్చు. స్టార్టింగ్లో కొన్ని హికప్స్ ఉంటే ఉండొచ్చు గాక నెమ్మదిగా ఓవర్కమ్ చేసి వాటన్నిటిని అధిగమిస్తూ ముందుకెళ్ళడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసుకుంది. దానికోసం కావాల్సిన అప్పులు కూడా చేసుకుంటూ వెళ్తుంది. సో అవన్నీ అయిన తర్వాత సంపద సృష్టి కార్యక్రమం మొదలవుతుంది. అప్పులు సృష్టించిన సంపద ద్వారా అప్పులు తీర్చేసే పని కూడా మొదలవుతుంది. ఎవరికైనా ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా బెంగెట్టుకోవాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఆ మేరకు క్లారిటీ ఇచ్చింది. ఈ అంశాలతో పాటు నిన్న చోటు చేసుకున్న ఇతర డెవలప్మెంట్స్, జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుకు దారితీసే పరిస్థితులు, ఈరోజు జరగబోతున్న అరెస్టులు, వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి. మొత్తం 9 కార్లు అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు ఈరోజు ముందుగా మధ్యాహ్నం లోపల 9 కార్లు స్వాధీనం చేసుకోవటం అండ్ దేవినేని అవినాష్ కోసం ప్రత్యేకంగా ఒక సపరేట్ టీమ్ రెడీగా ఉందిట. వారిని పికప్ చేసి వారితోటి మాట్లాడటం అంటారు, ఇంటరాగేషన్ అంటారు, అట్లాంటిది ఏదో జరగబోతోంది. ఈ అరెస్టులన్నీ అయిన తర్వాత సాయంత్రం లోపల జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు. ఇది ప్రస్తుతం తాడేపల్లి నివాసం దగ్గర జరుగుతున్న పెద్ద చర్చ. ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక వెహికల్ని స్వాధీనం చేసుకున్నారు. మనం ఎప్పుడో అయిపోయిన గుంటూరు మిర్చి యార్డ్ కేసును కూడా మళ్ళీ తీసి దాంట్లో దానికి సంబంధించి కూడా నోటీసులు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. మనం ఎప్పటి నుంచో చెప్తూనే వస్తున్నాం, డాట్స్ అన్నీ కనెక్ట్ అవుతున్నాయి. నల్లపాడు మిర్చి యార్డు, అనంతపురం రాప్తాడు, అనంతపురం జిల్లా రాప్తాడు, ప్రకాశం జిల్లా పొదిలి, మన పల్నాడు జిల్లా సత్తెనపల్లి. ఇంటెన్షన్స్ అన్నవి చాలా కరెక్ట్గా ఉంటాయి, కంటెన్షన్స్ దాని డెలివరీస్ ఈజీగా ఉంటాయి. ఇప్పుడు ఇంటెన్షనల్గా అన్నది ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఇట్స్ ఎ స్పాన్ ఆఫ్ నో టైం. ఇప్పుడు ఒక అపోజిషన్ లీడరు, ఒక అపోజిషన్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేకతని నిరసన తెలియజేయడం సర్వసాధారణం. ముఖ్యంగా రైతు సమస్యల మీద రైతులు పడుతున్న వేతనల్ని ప్రజల దృష్టిలోకి, ప్రభుత్వం దృష్టిలోకి తేయడానికి సర్వసాధారణమైన ప్రక్రియ. అది ప్రైమాఫేస్గా గతంలో చంద్రబాబు గారి పర్యటనలకు కానీ, లేకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకు కానీ రూలింగ్ గవర్నమెంట్లు ఎవరుంటారో వాళ్ళది ప్రాథమిక బాధ్యత. పేరుకి 100,000 మంది పోలీసులను డిప్లాయ్ చేస్తున్నారు, ఏవి హైవే పికెట్లు ఇవన్నీ చేయడానికి. బట్ ఆయన సరౌండింగ్స్లో ఎంతమంది ఉంచుతున్నారు అన్నది చర్చ ఒక్కసారి చేస్తే దానికి రోప్ పార్టీలో, లేదంటే అక్కడికి వచ్చిన వాళ్ళని ఎక్కడికక్కడ నిలువరించడానికి 100 కిలోమీటర్ల దూరంలోనే 50 కిలోమీటర్ల దూరంలో నిలువరించే కార్యక్రమం కన్నా అక్కడ చుట్టుపక్కల నిలువరిస్తూ ఆయన సాఫీగా తీసుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నం అన్నది పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తే ఇట్స్ వెరీ ఈజీ. ఇప్పుడు హైవే పొడుగునా లేరు కదా, హైవే పొడుగునా ఉండడానికి బికాస్ మీరు పికెట్స్ పెట్టి అక్కడెక్కడ నిలువరించిదేరా ప్రోత్సహించింది మీరే ఇండైరెక్ట్గా చెప్పాలంటే. ఇప్పుడు ఇవాళ ఒక పోలీస్ పికెట్ పెట్టారు సార్, అక్కడి నుంచి వెళ్ళడానికి లేదు అన్న దగ్గర ఒక సమూహం ఉన్నట్టే కదా. సమూహానికి ఒక నాయకుడు అక్కడికి వచ్చిగానే ఖచ్చితంగా ఏమవుతుంది సార్, వాళ్ళకి ధైర్యం వస్తుందా రాదా? ఈ సమూహాన్ని అక్కడ ఏర్పాటు చేస్తుంది ఇండైరెక్ట్గా పోలీస్ వ్యవస్థ. సమూహాన్ని ఎక్కడికక్కడ ఇప్పుడు గుంటూరులో బయలుదేరాడు సార్, ఆయన వీధిలోంచి బయటకు వచ్చేలోగా రోడ్డు మీద నిలబడి ఉంటారు ఉదాహరణకి. వాళ్ళు 82 కిలోమీటర్లు పరిగెట్టుకుని ఆయన వెనకాల వెళ్ళలేరు కదా. సో ఎక్కడికక్కడ ఒక పని అయిపోతే ఈజీగా అక్కడి నుంచి ఇంకో కోడలికి, ఆ కోడల నుంచి ఇంకో కోడలికి తీసుకెళ్ళడం వాళ్ళకి సులువై ఉంది. అది కాకుండా రోప్ పార్టీని అస్సలు ఏర్పాటు చేయట్లే. ఈవెన్ మిర్చి యార్డ్ చూసాం, అసలు ఒక కానిస్టేబుల్ కూడా లేడు ఆ రోజు. ఏమంటే ఎలక్షన్ కూడా ఎక్స్క్యూజ్ చెప్తున్నారు. రాప్తాడు చూసాం, హైవే నిండా 1200 మంది దగ్గర పోలీసులను పెట్టి ఇలా ఆయన చుట్టుపక్కల మాత్రం 30-34 మందిని పెడితే ఏమవుతుంది సార్? మిగిలినవన్నీ కూడా ఇప్పుడు గ్రామ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎవరో చనిపోయిన వాళ్ళని పరామర్శించడానికో దేనికి వెళ్తున్నప్పుడు అక్కడ ఖచ్చితంగా నేషనల్ హైవేలో ఉన్నంత పెద్ద పెద్ద రోడ్లు ఉండవు కదా. దానికి ప్రైమాఫేస్గా కొన్ని, అండ్ ముఖ్యంగా ఈ అంబటి రాంబాబు గారిని వాళ్ళందరినీ ఇవాళ కేసులు పెట్టి నోటీస్ ఇచ్చి బదులు గృహ నిర్బంధాలు చేయండి ఫస్ట్. మీకు ఇంత అన్సర్టనిటీ డ్రైవ్ అవుతుంది కదా మీకు. అరెస్ట్ చేస్తే మీకు వచ్చే ఇబ్బంది ఏంటి? ఎందుకు అలా కాదు, ఇప్పుడు అరెస్ట్ ఎందుకు? ఫస్ట్ మీకు అలా కదండి, ఎంత తీవ్రతని మీరు అడ్రస్ చేయండి. ఎవరు కాదు, ఎందుకు అరెస్ట్ చేస్తారు, దేనికి అరెస్ట్ చేస్తారు? చేయమనండి సార్, ఏముంది? ప్రజాస్వామ్యం జరిగిన విధ్వంసానికి వాళ్ళని బాధ్యులు చేసి ఏ విధ్వంసం జరిగింది? మిర్చి యార్డ్లో జరిగింది ఏంటి మీరు చూడలేదా? ఏం జరిగింది ఆ రోజు జరిగిన విధ్వంసం? తర్వాత ఏమో మిర్చి బస్తాలు ఎత్తుకెళ్ళిపోయారు లారీలో ఈ ప్రదర్శన అడ్డం పెట్టుకొని. అక్కడ మీకు పొదిల్లో పొగాకు బేళ్ళు ఎన్ని తొక్కి ఎంత పొగాకు నాశనం చేశారో తెలీదా మీకు? ఇవన్నీ కనిపించట్లేదా ప్రసాద్ గారు మీకు? నేను అంటుంది పొగాకు రైతుల ధర్నాకి పిలుపు ఇచ్చినప్పుడు బేళ్లు తొక్కేస్తారు, లేదంటే ఇవన్నీ ఎంతమంది వస్తారు, దీనికన్నా ముందు ఎక్స్పెరిమెంట్లో పొగిలి కన్నా ముందు జరిగినవి ఎంతమంది జనసమూహాలు వస్తారో ఆ పాటి రాప్తాడులో హెలికాప్టర్ని గుద్దటం, అద్దాలు గుద్దటం తెలియలేదా మీకు? ఇదే ప్రభుత్వం అడుగుతోంది మరి. సార్ మీరు అయితే సార్ జగన్మోహన్ రెడ్డి అద్దం గుద్దుకున్నాడు, లేదంటే కేఎస్ ప్రసాద్ వెళ్ళి గుద్దాడు, లేదా వాసుదేవన్ వెళ్ళి గుద్దాడు అని చెప్తే అది దానికి ఒక మోక ఎక్కడి నుంచి పొలాలు అడ్లుగా ఎలా వస్తున్నారో ఎవరికి అర్థమే కావట్లే జనాలు.
స్వచ్ఛందంగా తరలి వస్తుంది జనాలు పట్టుకుని వాళ్ళకి డిసిప్లిన్ నేర్పి పీటీ మాస్టర్ గారిలో డ్రిల్ చేయించడం అంటే ఎక్కడ ప్రాక్టికల్గా అవుతుందండి? దాన్ని చేయవలసిన పని ఎవరిది? ఇదే పోలీస్ పహారా ఉందనుకోండి సార్, హెలిప్యాడ్ చుట్టూ వెళ్ళగలుగుతారు ఎవరన్నా? చెప్పండి సార్. ఫస్ట్ మీరు ప్రైమా ఫేస్గా పోలీస్ పహారాలు ఏ విధంగా ఏర్పాటు చేశారో చెప్పమనండి. అసలు హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళాల్సిన నెసిటీ వీళ్ళకేం వచ్చింది సార్? సార్ ఇవన్నీ మనం ఈరోజు కూర్చొని బ్రహ్మాండంగా కూర్చొని స్టూడియోలో ఏసీ వేసుకుని మాట్లాడితే మీరు రైటు నేను రైటు లేకపోతే నేను రాంగ్ మీరు రాంగ్ అని ప్రూవ్ చేసుకుంటాం. అంతకన్నా ఇంకెళ్ళే అవి ఒక జన సమూహం స్వచ్ఛందంగా తరలి వస్తున్న దగ్గర దీనికి ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ చేయాలా? జగన్మోహన్ రెడ్డి గారితో డైలాగ్ ఓపెన్ చేసి సార్ ఇట్లా వస్తున్నప్పుడు మనం స్థానికంగా ఉన్న వాళ్ళని నిలువరిస్తూ ఏదో చేయండి సార్, ఏదో మీరు ఇచ్చేసి ఒక కోడల దగ్గర ఒక సర్టన్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ దగ్గర ఒక 2 నిమిషాలు నిలబడి మీరు అది చేయండి, అలాంటిది ఏదో చేసి ఒక దగ్గరికి పంపించండి సార్. 82 కిలోమీటర్లో చూడండి జనసాంద్రం మేము చేయలేము మా వల్ల కాదు అంటూ నిజమే, కష్టమే వాళ్ళకు మాత్రం. పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం అది ఏమైనా హెర్క్లైన్ టాస్క్ అది. ఇప్పుడు వాళ్ళని ఇట్టించేటాళ్ళు అక్కడ ముందు జరిగింది సార్. ఉదాహరణకి ఒక కానిస్టేబుల్ ఎస్ఐ గారు అడిషనల్ ఎస్పీ గారు ఆడికి పరిగెట్టుకు వెళ్ళడానికైనా ఒక 2 నిమిషాలు టైం పడుతుంది కదా వాళ్ళకి, అంతమంది జనాలు తప్పించుకుని ఎక్కడవుతుంది ఇది? ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటికి రాకుండా నిలువరించడానికి ప్రయత్నాలు అన్న దగ్గర ఇష్యూస్ జరుగుతున్నప్పుడు ఇష్యూస్ మీద ప్రతిపక్ష నాయకుడు ఖచ్చితంగా ప్రతిస్పందిస్తాడు. ప్రోగ్రామ్ ముందే డిక్లేర్ చేసినప్పుడు దీని మీద వాళ్ళు ఖచ్చితంగా ఒక దాని ఏమంటారంటే థింక్ ట్యాంక్ ఉండాలి. ఖచ్చితంగా దానికి ఒక ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం పోలీసులు చేయాలని మీరు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారే తన క్యాడర్స్కి తన లీడర్స్కి చెప్పి మీరు అదుపులో ఉండండి అనే మాట చెప్పొచ్చు కదా ఆయన. ఇప్పుడు నేను అంటుంది అదే సార్. ఇప్పుడు పోలీస్ పికెట్ అక్కడ పెట్టారు సార్. మళ్ళీ అనమాట వాడు ఒక రాజకీయాలు చేసుకుంటూ ఒక ఎమ్మెల్యేగా గెలిచి ఓడిపోయాడు, జీవితం అంతా చర్మాంకం దాకా వాడు రాజకీయాల్లోనే ఉంటాడు. పోలీసులు అడ్డు పెట్టగానే సార్ పోలీసులు అడ్డు పెట్టారు కాబట్టి దండం పెట్టేసి మనం వెనక్కి వెళ్ళిపోదాం అని వెళ్ళిపోతే వాడిని ఎవడన్నా పుష్టీకరిస్తాడు? ఏ నాయకుడినైనా వాడు అక్కడ హీరోటిక్గా వాడు ఖచ్చితంగా వాడు ప్రదర్శన వాడు చేస్తాడు. ఇంకా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళందరూ ఏమనకుండా దగ్గర ఆయన ఆగచ్చు కదా 2 నిమిషాలు. నేను అంటుంది అదే సార్. ఇప్పుడు మీరు ఒకళ్ళతో మీ వెనకాతలో ఒక క్యాడర్ ఉన్నప్పుడు ఇప్పుడు మీ ఆఫీస్కి వచ్చి నేను జులుం చేస్తానంటే అవుతుందా? మీ వాళ్ళందరూ నన్ను ప్రతిఘటించరా? అలా స్థానికంగా ఉన్న నాయకుడు వాడికి వెళ్ళనివ్వకుండా మా ఊర్లో నాకేంజనికి నిర్బంధం. నేను అంటుంది అదే, ఇదే అంబట్రాంబాబుని, ఇదే వేరుని, ఇదే విడుదల రజని గారిని వీళ్ళందరినీ గృహ నిర్బంధాలు చేయండి ఫస్ట్. అప్పుడు ఏమవుతుంది చూడండి. నేనంటుంది అది ఆ పని వాళ్ళు చేయట్లే. సబూ సందర్భం సముచితం లేకుండా మిర్చి ఆటలు పేరు మీరు అన్నారు కదా గృహ నిర్బంధం చేయాలని. అంబట్రాంబాబు గారిని ఆ పట్టాపురం పోలీసులు అడ్డుకుంటే మళ్ళీ మాట్లాడింది మీరే కదా, ఎందుకు అడ్డుకుంటారండి మీరని? ఖచ్చితంగానే మాట్లాడతాను. ఎందుకంటే కలెక్టర్ ఆఫీస్కి జనసమూహంతో వెళ్ళడం తప్పు. 4-5 మించి వెళ్ళడానికి లేదు కలెక్టర్ ఆఫీస్కి. బట్ ఆయన ఇంటి దగ్గర నుంచి ఆయన బయటకు వెళ్ళడానికి నువ్వు అంతే గృహ నిర్బంధం చేయని చెప్తున్నా. ఇవాళ మీరు రాజకీయ నాయకులు గృహ నిర్బంధాలు చేయకుండా ఏదైనా కార్యక్రమాలు జరిగేమో చెప్పమనండి ఎవరైనా. ఆ పని మీరు చేయకుండా ప్రొవోక్ చేస్తున్నారంటే ఏముంది? రాజకీయ నాయకుడు బయటకు వస్తే 10 మంది లేకుండా వస్తారు రాజకీయాలు చేయడం మరి సన్నాస మఠంలో జాయిన్ అవ్వడం బెటర్ అసలు. అందులో వాళ్ళ స్థానిక నియోజకవర్గంలో ఒక ఓటమికి బాధ్యత వహిస్తూ నిలబడిన ఒక ఇన్ఛార్జ్ అనండి, లేదంటే ఏదైనా ఒక ఓడిపోయిన ఎమ్మెల్యే అనండి, అతను బల ప్రదర్శన చేసుకోకుండా ఉంటాడు నాయకుడు అధినాయకుడు ముందు. ఏందయ్యా ఇంత క్యాడర్ ఉండుకోండి 2000 ఓడిపోయిన కనీసం ఇంప్రెషన్ కూడా క్రియేట్ చేసుకోకుండా ఆడ పిచ్చోళ్ళని ఇంట్లో కూర్చుని ఉంటాడు ఎవడైనా? లాజికల్గా మాడదాం సార్ మనం. సరే, అదే 175 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితమైన ఒక పార్టీ ఇక్కడికి ఇప్పుడు ఈ రోజు డెవలప్మెంట్స్కి వస్తే నేను ఆల్రెడీ కారు సీజ్ చేశారు. ఇవాళ కూడా ఒక 9 వెహికల్స్ అరౌండ్ 9 వెహికల్స్ సీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్ట గుంటూరు జిల్లా పోలీసులు. విజయవాడ సిటీ పోలీస్ కమిషనరేట్ పోలీసుల సహకారం కూడా తీసుకోబోతున్నారు. అక్కడ దేవినేని అవినాష్ గారిని కూడా అదుపులోకి తీసుకోబోతున్నారు. ఎందుకంటే ఈ మొత్తం ఈ ప్లాన్ అంటే రోడ్ మ్యాప్ ఇచ్చింది దేవినేని అవినాష్ గారట. ఇలా వెళ్ళాలి, ఈ వెహికల్స్ తోటి వెళ్ళాలి. సో ఆయన ప్రాథమికంగా తీసుకుని విచారించే అవకాశం ఉంది. ఆయనకి చెందిన ఒక 4 లేదా 5 వెహికల్స్ ప్లస్ మిగిలిన ఇప్పుడు రాంబాబు గారివి, నాని గారివి అండ్ ఇంకా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ అదే జగన్మోహన్ రెడ్డి గారి నివాసంలో ఉన్న వెహికల్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయబోతున్నారు. అంటే ఆయన మూమెంట్ ఇంకా కట్టేలు అయిపోతుంది. అదే సూర్యుడికి చేయడ్డు పెట్టినట్టు ఆపేసినట్టు అనుకుంటే ఆపుకోమంటే వెహికల్స్ సీజ్ చేస్తే ఉంది సార్. గతంలో చంద్రబాబు గారిని నిలువరిస్తే ఆయన పాదయాత్రగా వెళ్ళలేదా? జగన్మోహన్ రెడ్డిని తిరుపతిలో లారీలు అడ్డుగా పెడితే నడుచుకుని వెళ్ళలేదా? జననాయకులు అండి వాళ్ళు. జననాయకుల్ని మనం నిలువరి ఇంకోటి ఇష్యూ బేసిస్లో ఎప్పుడైనా మూమెంట్ ఉన్నప్పుడు ఒకటి స్పష్టంగా మాట్లాడుకుంటే కనుక రెండింటిని 2 అంశాలు